ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని 75% తీసుకెళ్ళింది అధ్యక్ష. ఎంత ఆరోగ్యకరమైన బిడ్డ పుడుతుంది, ఆ తల్లికి అనేక జాగ్రత్తలు చెప్పే అవకాశం వచ్చింది. ఈ చేసే క్రమంలో అధ్యక్ష వాళ్ళకు తోడ్పాటును అందించిన ఆశా వర్కర్ కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, వాళ్ళ శ్రమను దోపిడీ చేయొద్దని వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళని గొప్పగా గౌరవించుకున్న విషయం సభకు తెలుసు, తమరికి తెలుసు అధ్యక్ష. కాబట్టి కొన్ని విషయాలను విస్మరించడం ద్వారా మరి ఈ ప్రభుత్వం లేదా ఇంకొకళ్ళని విమర్శించడం ద్వారా గొప్పగా చేసుకుంటామనంటే అది ఎప్పుడూ జరగదు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే మా సోదరి సీతక్క గారు మరి మిమ్మల్ని ఎందుకు ఓడించిరు, మమ్మల్ని ఎందుకు గెలిపించిరు, 1% 2% జోలికి పోము అధ్యక్ష. కానీ తప్పకుండా మా వాళ్ళు ఏం ఆశపడ్డారు అధ్యక్ష అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో సెంటిమెంట్స్ ఎక్కువ అధ్యక్ష, సానుభూతి ఎక్కువ. ఎవరైనా చనిపోయినంటే అయ్యో అని ఏడుస్తాం, ఎవరికైనా బాధ కలిగిందంటే అయ్యో అని బాధపడతాం. అలాగే కేసీఆర్ గారు ఇన్ని చేసిరు 10 ఏళ్లలో, వీళ్ళు ఇంత గొప్పగా చెప్తారు ఇంకేం చేస్తారో ఒక్కసారి చూద్దాం అనుకున్నారు అధ్యక్ష. కానీ వాళ్ళకి ఇంత ఉంటాయి ఇంకా కొత్తగా వస్తున్నాయి అనుకున్నారు, కానీ ఉంటాయే పోతాయని పాపం వాళ్ళు అనుకోలేదు అధ్యక్ష. అది చాలా అన్యాయం, దుర్మార్గం. మా అన్నని తిట్టలేదన్న, నువ్వు కూడా అన్న మనమందరం వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన తిట్టడం లేవలేదు. 2000 ఇప్పుడు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో మా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో చూసి ఓట్లేసారని చెప్తున్నాం. వాస్తవంగా తెలంగాణ ఇచ్చిన తర్వాత 2014లో మీ ఎన్నికల వాగ్దానాలు చూస్తే అసలు మామూలు ఎన్నికల వాగ్దానాలు కావు అధ్యక్ష. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు అన్నారు అధ్యక్ష. 119 కాన్స్టిట్యూన్సీలలో 0 ఇండ్లు ఇచ్చిన కాన్స్టిట్యూన్సీలు పెడతాం అధ్యక్ష. నేను కరీంనగర్ నుంచి హెడ్ క్వార్టర్లో ఉంటా అధ్యక్ష. ఒక్క ఇల్లు ఇచ్చారా అడగమన్నారు అధ్యక్ష. నేనేం అడుగుతున్నా అంటే మీరు అన్నిటికంటే ఆకర్షణీయమైనటువంటి డబుల్ బెడ్రూము కాంగ్రెస్ వాళ్ళు అగ్గిపెట్టెలకి ఇచ్చి కడుతున్నారు ఇండ్లు. అల్లుడస్తే ఏడవంటారు, కోళ్ళేడ అమ్ముతారు, మేకలేడ కడతారు అని చెప్పి మీరు చెప్పినారు. నిరుద్యోగ వృత్తి చెప్పినారు, రైతు రుణమాఫీ చెప్పినారు. అసలు మీరు మీ పథకాలు మామూలు ప్రభుత్వ పథకాలు అధ్యక్ష చెప్పి ఆ రోజు ఆకర్షణ తీసుకొని వచ్చిన తర్వాత ఏమేమి అమలు చేసిర్రు, ఏమేమి అమలు చేయలే, ఏ విధంగా జరిగింది. రెండోసారి వచ్చినారు అధికారంలో. రెండోసారి అధికారం వచ్చినప్పుడు ఇంకా అసలు మొత్తం ప్రజలను మేము కొత్త ఏదో నిరుద్యోగ వృత్తి, పెన్షన్ పెంచి కొన్ని కార్యక్రమాలు చెప్తే ఎట్లా సాధ్యమని అన్నటువంటి కేసీఆర్ గారే ఇదేమన్నా అర్రాస్పాటన అన్నటువంటి వ్యక్తే మాకంటే 16 రూపాయలు ఎక్కువ ప్రకటించుకుంటూ మరి పథకాలు ప్రారంభించినామని చెప్పినారు. ఇలా వాళ్ళేం అక్కడ 2018 ఎలక్షన్ తర్వాత కూడా ఏమీ లేదు అధ్యక్ష. సో ఎన్నికల వాగ్దానాలకు సంబంధించి చర్చ చేయదలుచుకుంటే డెఫినెట్లీ 2004 నుంచి 14 దాకా కాంగ్రెస్ అధికారంలో ఏం చేసినాం, 2014 నుంచి 23 దాకా కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఏం చేసినాం, ఈ 15 రోజులు బరాబర్ చర్చ. మేము చర్చకు వెనుకపోయే ప్రశ్న లేదమ్మా. ఇవాళ గ్రామాలకు పోతే మేము మీరు ఆనాడు కరెంటు మీటర్లు విక్కుపోయే పరిస్థితి నుంచి మేము 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తాను అధ్యక్ష. మీరు అన్నారు మీరు అనేకమైనటువంటి దుష్ప్రచారం చేసిన అధ్యక్ష. కరెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖతం అని మొత్తం దాన్ని ఎంత దుష్ప్రచారం చేయని అంత దుష్ప్రచారం చేశారు. ఎలక్షన్ మేజర్ ఎజెండా ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వస్తే మళ్ళీ ఖతం అయిపోతుంది కరెంట్ అని చెప్పినారు ఇలా అధ్యక్ష. కరెంట్ ఇంత ఏమాత్రం ఇబ్బంది లేకుండా కరెంట్ ఇవ్వగలుగుతున్నాం అధ్యక్ష.